హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు టాపిక్ కొంచెం కాంట్రవర్సీగానే ఉంటుంది. కాంట్రవర్సీనే అది, ఎందుకంటే కొందరికి నచ్చదు, బట్ నచ్చాలి. ఎందుకంటే మనం మన సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి నా మనసులో ఉన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన భారతదేశంలో జీన్స్ టీషర్ట్ కల్చర్ పెరిగిపోయింది. అసలు ఆడవాళ్లకు, ముఖ్యంగా ఇది నా అక్క చెల్లెళ్ళకి చెప్తున్నా, కొందరు ఇది కాంట్రవర్సీ చేసి మరి ఏమైనా చేయరి, నాకు చేయాలనిపించింది, వీడియో చేస్తున్నా అంతే తప్ప. కొందరు అక్క చెల్లెళ్ళు జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆల్ మై సిస్టర్స్, ఒకటే మాట, ఆ కల్చర్ను వదిలేయండి. దానివల్ల అంటే మీరు ఆత్మతృప్తి పొందుతారేమో కానీ బయటి సమాజానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి మీకెందుకు ఇబ్బంది అనిపిస్తలేదో నాకు తెలియదు. మీరు గమనించండి, ఇప్పుడు సొసైటీలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అది నేను డైరెక్ట్ చెప్పలేకపోతున్నా కానీ ఎందుకు అది ఆ కల్చర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నాను నేను. ముఖ్యంగా మన హైదరాబాద్ని చాలా భారతీయ సంప్రదాయంగా చీరే, పంజాబ్ డ్రెస్సు, సరే కొన్ని డ్రెస్సులు మోడర్న్ కల్చర్ కూడా కొన్ని బాగుంటాయి. అన్నీ మనం బాగాలేవనడానికి లేదు. అవి వేసుకుంటే నిజంగా గాడ్ ప్రామిస్ చెప్తున్నా, మగవాళ్ళకు చాలా గౌరవం అనిపిస్తుంది. వాళ్ళ మీద చెడు ఉద్దేశంగా చూడలేడు ఏ మగవాడైనా. అంతే, ఆ కల్చరు ఆ గౌరవాన్ని ఇస్తుంది. ఎక్కడిదో దరిద్రమైన ఈ జీన్స్ టీషర్టు, ఇంకా దరిద్రం ఏంటంటే ఆ పంజాబ్ డ్రెస్ కూడా వేసుకుంటారు, కానీ దాని మీద చున్నీ, ఇంతకుముందు చున్నీ మర్చిపోతే ఇంట్లో గనవ దాటితే అమ్మ మర్చిపోయినాం అనుకునేది. చున్నీ కొనుక్కుంటలేరు, ఇక పాయింట్ ఆ పంజాబ్ డ్రెస్ చున్నీ వేసుకుంటలేరు. దానివల్ల ఎవరికేం నష్టం ఉండదులే, కానీ మన కల్చర్ ఖరాబ్ అవుతుంది. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకోటి, అందరిని అనట్లేను కానీ కొందరు బాయ్స్, మగవాళ్ళలో కూడా దుర్మార్గులు ఉంటారు. వాళ్ళ వల్ల కొంత నష్టం జరుగుతుంది. వాళ్ళు కొందరు చేయబట్టి అందరూ వేరే అనుకుంటారు, అంత మగవాళ్ళంతా ఇంతే అని అనుకుంటారేమో. కానీ కొంత మగవాళ్ళు మారాలి, ఆడవాళ్ళ ఈ డ్రెస్ కల్చర్, జీన్స్ టీషర్ట్ కల్చర్ మారితే మంచిది. ఇది కొంచెం కాంట్రవర్సీ అవుతుందేమో, కానీ ఏమన్నా కానీ మార్చుకుంటే మన రాష్ట్రం, దేశం బాగుపడుతుంది మీన్స్ ఎప్పుడైనా కట్టిన కొంచెం చూడడానికి అది కొంచెం ఇబ్బంది ఉంది. దయచేసి అది కొంచెం థ్యాంక్ యూ.